చాలా పేపర్ కొడలా వాళ్ళు మొత్తం ముందు మాట్లాడు తెలుగు మాట్లాడారు భాస్కర్ అని బండి అడ్డం పెడతాడు డబ్బులు ఇచ్చే ముందుకు పోవాలని నాకు ఫోన్ చేయాలి భాస్కర్ గారు మాట్లాడి ఈ రోజు మళ్ళీ ఎక్కడైనా భాస్కర్ ఎక్కడైనా భాస్కర్ ఫోన్ చేయండి ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి ఇప్పుడు 7 గడికి 3 సార్లు ఇస్తాడు ఎవరికి రూపాయి ఇవ్వండి మీరు కట్టే కానీ రూపాయి ఇద్దండి మీరు రూపాయి కట్టొద్దండి ఎవరికి ఎదబడొద్దండి ఏమన్నట్టు నా నంబర్ రాస్తే నాకు ఫోన్ చేయడం నీకు ఫోన్ చేసి మైనింగ్ వాళ్ళకి చెప్తాను నేను ఏంటికి ఫోన్ చేయి ఇప్పుడు విశ్రాంతి ఫోన్ చేయి ఫోన్ చేయి ఏం విశ్రాంతి జాగిరీడా విశ్వనాథ్ జాగిరి ఏమని ఇది రమ్మని ఎవడో విశ్వనాథ్ రమ్మని జాగిరి ఏమన్నా జాగిరి ఏమని రమ్మని ఎస్ఐని విశ్వనాథ్ రమ్మని ఈ రోజు రమ్మని మళ్ళీ ఇక్కడ ఎందుకైనా దొంగలకు ఎంత ఓడిపోయినారు ఇప్పుడు రామను దొంగుంటే రామని సమాధానం చెప్పాలి దానికి వాళ్ళకి ఏమైనా ఉంటే రమ్మని చెప్పు వాళ్ళకి ఏమైనా తీసుకురామను డైలీ పడితే ఇప్పుడు 7 బండ్లు ఉండే డబ్బులు ఇస్తే ముందర పెడతాం లేకుంటే రమ్మని బండ్లకి అతను కాంట్రాక్ట్ ఆయన 3:30 పోతే పోనీ టైం అయింది సాయంత్రం పూట వద్దును మాట్లాడతాను వాళ్ళ దగ్గర అని ఆ రోజు నుంచి ఇంకా ఉత్తాగా ఈ చీటీలు ఇస్తుంటాను అంటే కాంట్రాక్ట్ వాళ్ళు కదా చూసుకోవడానికి అంతే తప్ప అందులో ఏం లేదు రూపాయి ఏమన్నా నాకు ఫోన్ చేయండి 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినందుకు నా బండిని 500 ఎందుకు ఇవ్వాలని దానికి రాత్రి 11కి ఎస్ఐ జీపీఎస్కి వచ్చి బండి స్టేషన్ తీసుకురమ్మన్నారు. ఎందుకు తీసుకురావాలంటే సీజ్ చేస్తాం బండి 20,000 కట్టు 10,000 ఎందుకు వెళ్ళంట నాకేమనంటే ఫోన్ చేయి అట్లా ఏమనంటే నాకు ఫోన్ చేయి నాకు ఎందుకు నాకు ఫోన్ చేయి ఎస్ఐకి ఎందుకు వెళ్ళాను నేను చెప్తాను అడుగుతాను ఆయనకి ఎందుకు వెళ్ళాను నేను అడుగుతాను చెప్తాను వెనకనే స్పాట్లో ఎస్పీకి లైన్ కలుపుతాను నేను ఎదుబడదు ఎవరికి ఎన్ని గంటలు అనేది నాకు ఫోన్ చేయండి నేను ఎస్పీకి లైన్లో కలుపుతాను అట్లే ఎస్ఐ ఎందుకు వెళ్ళా అడుగుతాను నేను ఎస్ఐకి ఎందుకు వెళ్ళా ఏదో ఎస్ఐ అంత రాజకీయం ఎవరికి రూపాయి అవుతుందండి రాండి ఏమైనా ఉంటే రమ్మని ఎస్ఐ కానీ రమ్మను ఎస్ఐ లేలో కలపండి నాకు కలపండి మీరు ఫస్ట్ తోలండి మన మార్కెట్ దగ్గర నది దగ్గరికి వచ్చినాము ఇక్కడ ఈ కూడి ప్రభుత్వమేమో చంద్రబాబు నాయుడేమో ఫ్రీ ఇసుక అంటాడు వాళ్ళ అనుచరులేమో ఇప్పుడు చెప్తున్నారు ఈయన లేదు మాకు 500 ఇచ్చే మీరు ఇసుకెత్తుకోవాలని లెక్కలో మాట్లాడుతున్నాడు అసలు చలానా కట్టలేదు ఏం కట్టలేదు ఆ 500 ఎవరికో మాకు ఖచ్చితంగా నిర్ధారణ చేయాలా చంద్రబాబు మాకు సమాధానం చెప్పాలా ఎందుకంటే నువ్వు ఫ్రీ ఇసుకంటావు ఈ రీచ్కి అసలు ఇప్పుడు మైనింగ్ వాళ్ళతో ఇప్పుడు మాట్లాడినా బార్లమడికి రీచ్కి అయితే అసలు ఏం డబ్బులు కట్టే పని లేదు ఫ్రీ వేసుకొచ్చాను ఇప్పుడు ఇప్పుడే మైనింగ్ వాళ్ళతో మాట్లాడినాను ఈ డబ్బులు ఎవరికి ఇస్తున్నారో మాకు ఖచ్చితంగా చెప్తానా ఈ చంద్రబాబు నాయుడు కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ ఈ లోకేష్ కానీ మాకు సవాలం చెప్పాలా మీరు ఈ అనుచరులు అసలు మీరు 1.5 సంవత్సరం అయింది పరిపాలన చేపట్టి ఇంతవరకు మీ పరిపాలనలో ఏది అంతా డోడతానమే ఎక్కడ చూసినా అక్కా చెల్లెమ్మలకి మానాలు కాపాడుకునేక లేక వేరే రాష్ట్రాలకు పోతున్నారు ఆయా పోస్టులు ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్న ఆయా పోస్టులు అయితే ఈడ్చి కొడుతున్నారు వాళ్ళు మీరు అంటే డబ్బులు ఇవ్వాలనే విధంగా ఆయా పోస్టులు అయితేనేమి మళ్ళీ ఇసుక అయితేనేమి అదేవిధంగా లిక్కర్ చెప్పనక్కర్లేదు ప్రతిరోజుగా నకిలీ లిక్కరు
నకిలీ లిక్కర్ దందాలు అవన్నీ ఎవరికి చెందుతున్నాయంటే లోకేష్ గారికి చెందుతున్నాయి. ఈ నకిలీ లిక్కర్లోన ఇంటింటికో షాప్ ఉంది. బెల్ట్ షాప్ ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి 10 ఇంటికి ఒకటి బెల్ట్ షాప్ పెట్టినారు. ఈరోజు ఈ పరిపాలన అంతా ఈరోజు చేస్తుండేది పరిపాలన కాదు మీది. మీరు పరిపాలన చేస్తున్నది దాచుకో అనే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ టీడీపీ నాయకులు అందరూ పరిపాలన చేస్తున్నారు. ఇసుక రీచ్కి మాత్రం నేను కలెక్టర్ మేడంకి ఫోన్ చేసినా, నిన్న ఎస్పీ గారు ఎస్పీ గారు లేదంటే ఏఎస్పీకి ఫోన్ చేసిన. ఇక్కడ లోకల్ ఎస్ఐ గారు ఆయనే మొన్న రాత్రి 11 గంటలప్పుడు పోయినారు మా పిల్లని మా పుంజపాక మా మల్లి పిల్ల ఇంటికి. ఎందుకు పోయినట్లు మీరు? అంటే నీదంత బాగుంది ఇంట్లో ఇసుక దాంట్లో 500లో నీదంత భాగము. నీకేం అవసరం వచ్చింది ఆ టైంలో పోయేకి? నీకు ఏం తప్పు చేసినారు 11 గంటలు పోయేకి నీకు? ఎస్ఐ గారు మీరు దిలీప్ కుమార్ గారు మీకు చెప్తున్నాము. నేను నీకు ఒకటే చెప్తున్నా, నువ్వా డ్యూటీ చేయాలి. నీదేమున్నా లాండ్ ఆర్డర్ డ్యూటీ చేయాలి. ఇసుక డ్యూటీ చేసే కాదు వచ్చినది ఇక్కడ పొలగొంతుకి. నీదేమున్నో ఎవరు ఉంటే సమస్యలు ఉంటే వస్తారు చెప్తారు, ఆ పని చేయాలి. కానీ రాత్రి 11 గంటలకు పోయే పడే ముందు ఆయనకి నువ్వు ఓటాడుతున్నావు. ఆ టైంలో పోయే పడే ముందు నీకు అంటే బెదిరిస్తావు. వీడియోలు తీస్తే బెదిరిస్తావా? రా బెదిరిస్తా, రా నువ్వు రైట్ రా, నేను వచ్చినాను వనకొంతకి రా, నన్ను బెదిరిస్తా. నేను చెప్పింటే నా పిల్లలు వీడియో తీసినాడు. ప్రతి ఒక్కరికి ఏమైనా ఈ తీసేదంతా ఈ వీడియోలంతా నేను చెప్పింటే తీసినారు. నీకు ఒకటే చెప్తున్నాను, నువ్వు డ్యూటీ చేసుకో. ఈ ఇసుక జోలు రావద్దు. నీవు ఉంటే ఎన్నాళ్ళు ఉంటావు? మహా అంటే 1 సంవత్సరం ఉండేవన్నవా? ఈ లోకల్ ఉంటారు. లోకల్ చాలా మంది ఎప్పుడు ఫ్రీ ఇసుక ఇక్కడ ఈ వేదావతి నుంచి ఇక్కడ ఫ్రీ ఇసుక ఇండ్లు కానీ ఏమైనా ప్రభుత్వ అధికారులు ఏమైనా బిల్డింగ్ కట్టే కానీ రోడ్ వేసే కానీ అందరూ ఫ్రీ ఇసుక తోలు ఫ్రీ ఇసుక ఫ్రీ తోలుతారు. కానీ మీకు 500 ఇవ్వాలా? అదే చంద్రబాబు ఓటే ఆడుతున్నా నేను. ఎందుకు 500 మీ వాళ్ళు వసూలు చేస్తున్నారని అడుగుతున్నా ఈరోజు మీరు. ఇది మాత్రము ఈయన ఎవరన్నా కానీ నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా నా ఫోన్ నెంబర్ తీసుకొని చెప్పండి. ఎవరన్నా 500 అడిగితే నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. వెనక లైన్లో ఎస్పీ కానీ కలెక్టర్ మేడం కానీ లైన్ కలుపుతాను. ఖచ్చితంగా మీరు ఎవరు రూపాయి ఇవ్వద్దండి. ఏమంటున్నా నెంబర్ తీసుకోండి, 9111535837 తీసుకొని నాకు ఫోన్ చేయండి. ఎవరే కానీ రూపాయి కట్ అవుతుంది. నేను ఇప్పుడే మైనింగ్ వాళ్ళతో మాట్లాడి డబ్బులు కట్టే పని విధంగా చెప్పినారు. ఎస్ఐ కూడా చెప్తున్నా, నువ్వు ల్యాండ్ ఆర్డర్ ఏమైనా ఉంటే ప్రాబ్లం ఉంటే చూసుకో. కానీ ఇసుక దందాలు అదేవిధంగా ఈ భీము రేషన్ దందాలు ఇవి తప్ప ఈ లిక్కర్ దందాలు తప్ప నీకేమి ఇక్కడేమి డ్యూటీ చేసేకి రాలేను. నువ్వేమంటే ల్యాండ్ ఆర్డర్ లేకుండా చూసుకోవాలి తప్ప ఇక్కడ ఏమి నువ్వు రాజకీయం చేసేకి రావద్దు. ఇక్కడ ఈ ఇసుకలో నువ్వేమైనా బాధ్యత అయితే ఖచ్చితంగా నేను ఎస్పీ దగ్గర పోయి అక్కడే ఎస్పీ ఆఫీస్ మీద నేను ప్రెస్ మీట్ ఇస్తానని చెప్తున్నాను. మర్యాద ఉంటే మర్యాద నువ్వు డ్యూటీ చేసుకొని పో. లేదంటే ఇసుక దోలు ఇవ్వని వచ్చిన ఒక్కరిని డబ్బులు వసూలు చేసినేవనువా కాబట్టి నీకు చెప్తున్నాం. ఒకటి చెప్తున్నాం, ఖచ్చితంగా ఎవరే కానీ ప్రతి ఒక్క థియేటర్ చెప్తున్నాను నేను. ఎవరే రూపాయి ఇవ్వద్దండి. ఏమన్నా ఉంటే రూపాయి ఏమన్నా అడిగితే నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను తర్వాత.